అండ్ ఈరోజు మనం చేయబోతున్నాము రొయ్యలతోని అంటు వేపుడు ఏంటండి అంటారు కదా, అంటే ఇది ఫ్రై అట్ ద సేమ్ టైం కలుపుకోవటానికి కూడా చాలా ఉంటుంది అనమాట. సో దానికోసం మనం తీసుకుంటున్నాము 1 kg ఒలిచిన రొయ్యలు. డైరెక్ట్ పెంక మీద వీటిని వేసేస్తున్నా. కింద స్టవ్ అంటించాను. రొయ్యల్లో కొంచెం ఒక రకమైన నీసు వాసన ఉంటుందండి. మనం కడిగేటప్పుడే మంచిగా 2-3 సార్లు కడిగి మళ్ళీ ఉప్పు పసుపు వేసి కడిగి తీసేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇట్లాగా ఉత్త పెంక మీద లైట్గా ఫ్రై చేసుకుంటూ వచ్చిన వాటర్ని తీసేస్తే కనుక మనకు ఆ నీసు వాసన పోవును. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ రొయ్యలకి పైన వెన్నెముక్క మీద నరంలాగా ఉంటుంది, దాన్ని కూడా తీసేయటం ఆల్వేస్ బెస్ట్. కొన్నిటికి ఉండదు. కానీ చూసి ఇక్కడ ఏం నరం లేదు. ఇట్లాగా ఆయిల్ ఏం లేకుండా కొంచెం పసుపు కొంచెం ఉప్పు, దీనికి ఏం కొలత లేదు, జస్ట్ లిటిల్ వేసి హైలోనే ఉంచి దీనిలోంచి వాటర్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది రొయ్యలే ఉండే నీసు వాసన వాటర్ సార్ట్ ఆఫ్. దీన్ని కనుక మనం తీసేస్తే ప్రాన్ అనేది చాలా టేస్టీగా వితౌట్ ఎనీ ఆడ్ స్మెల్ ఉంటుంది. చాలామంది నిమ్మకాయ వేసి వెనిగర్ వేసి అన్నీ వేసి కడుగుతారు, నేను కూడా కడుగుతాను. కానీ వాటన్నిటికంటే కూడా ఇలా చేయటం వల్ల మాత్రమే స్మెల్ బాగా పోయినట్టు నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఇది ఉడికేలోపు మనకి ఏమేమి కావాలో చూద్దాం ఒక్కసారి. మీకు తెలుసు నాకు గ్రీన్స్ ఇష్టం అని. ఇది మెంతి కూర, కరివేపాకు అండ్ ఉల్లిగడ్డలు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని 2 టీ స్పూన్ల కారం అండ్ 1.5-2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు. ఒక పెద్ద ఉల్లిపాయని జస్ట్ లైట్గా కచ్చపచ్చగా దంచింది, లేకపోతే గీరొచ్చి ఏమన్నా చేయొచ్చు. ఒకటే ఉల్లిపాయ తీసుకోండి, ఎక్కువ వద్దు, బికాస్ దిస్ ఈజ్ అంటు వేపుడు. అండ్ గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, 1.5-2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్, మన కొత్తిమీర, మన పచ్చిమిర్చి అండ్ దెన్ ఆయిల్ ఇది చాలా 4 టేబుల్ స్పూన్స్ ఉంది. దీనికి ఇంకా డబుల్ పడుతుంది, 8 టేబుల్ స్పూన్స్ పడుతుంది, బికాస్ దిస్ ఇస్ ఫ్రై. సో ఇది వాటర్ వస్తుంది చూసారా, ఈ టైంలో నేను ఈ వాటర్ని తీసేసి జల్లికేసి తీసుకొస్తాను. సో దీన్ని ఇలా జల్లెడికేసాను, ఆ వాటర్ అంతా తీసేసాను, ఇంకా పోతూనే ఉన్నాయి. దీన్ని ఇట్లా పక్కకు పెట్టేద్దాం. ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది 1 కప్ అండ్ ఇది అనదర్. సో మన ఆయిల్ కాగింది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న, ఇది సూపర్ పేస్ట్ కాదండి, కచ్చపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. ఇదంతా కోటింగ్ లాగా మన రొయ్య చుట్టూ చేరుతుంది అనమాట. అండ్ ఇందులో కొద్దిగా మెంతి కూర, కొద్దిగా ఉల్లికాడలు వేసేస్తున్నా, కరివేపాకు ఉంచుకున్నాను లాస్ట్కి వేయటానికి. అండ్ మన 1.5 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరూ అనుకుంటారు ఎక్కువ మసాలాలు ఎక్కువ వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందని. కాదు. సో ఏది ఎంత అవసరమో అంతే వేద్దాము. అండ్ ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు. ఇది మొత్తం ప్రాసెస్ 30 సెకండ్స్లో అయిపోయిందండి. ఆనియన్ ఇంకా అసలు వేగకూడదు పూర్తిగా, ఎందుకంటే రొయ్యలతో పాటు కలిపి ఉడికితో వేగాలి. సో ఇప్పుడు వెంటనే నేను వితిన్ 30 సెకండ్స్ ఈ రొయ్యలు కూడా వేసేస్తున్నా. మొత్తం కర్రీ వచ్చి 20-25 మినిట్స్లో అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఓవర్ కుక్ అయినట్టు. ఇప్పటిదాకా ప్రాసెస్ అంతా హై. ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసిన తర్వాత ఈ టైంలో నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. సో దట్ రొయ్య ఉల్లిపాయ అంతా మంచిగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్ దాదాపు 7-8 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. సో ఇప్పుడిప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది అండ్ లైట్గా వాటర్ కూడా ఉంది. ప్రాన్స్ మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైమ్ టు ఫ్రై. స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను హైలో పెట్టాను. దీంట్లో ఫస్ట్ 2-2.5 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేస్తున్నా. కారంతో పాటు ఒక్క 2 మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టి. అండ్ మీడియం ఫ్లేమ్. ఆయిల్ చూసారా ఎట్లా బయటకు వస్తుందో. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయింది. హైలో పెడుతున్నాను. అండ్ ఈ టైంలో 1.5 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు జీలకర్ర పొడి. ఒక్కొక్కటి కోటింగ్లా ఫామ్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా అడుగున లేయర్లా కడుతుంటే కనుక ఎప్పటికప్పుడు ఇట్లా గీకేస్తే వచ్చేస్తుంది నాన్ స్టిక్ ప్యాన్లో. ఒకవేళ మీరు స్టీల్ పెంకలో కనుక వేసుకుంటే లైట్గా వాటర్ చల్లితే కూడా వచ్చేస్తుంది. ఇట్స్ అంటే ఒక్కసారి ఉప్పు చూడండి. ఈ టైంలో విడిగా తినడానికైతే సరిపోతుంది, అన్నంలో కలుపుకోవడానికైతే ఇంకొంచెం పడుతుంది. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను, 5-6 కరివేపాకు వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి, మన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, కొంచెం ఉల్లికాడలు ఫ్లేవర్ కోసం. మీకు షేప్ వచ్చేస్తుందా రైట్ వేలో. ప్రాన్స్ హై ప్రోటీన్ అండి, చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి కూడా. కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం ఎక్కువ, బట్ స్టిల్ వీ షుడ్ మేనేజ్. సో ఇది ఎండు కొబ్బరి పొడి జస్ట్ 1 టీ స్పూన్ వేసాను అంతే, ఎక్కువ లేదు. ప్రాన్స్లో అండి నిజంగా వైటమిన్స్ మినరల్స్
కోకొల్లలు అండ్ మనకి అరుదుగా లభించే వైటమిన్ B12 B6 కూడా ఇందులో ఉంటుంది ప్రాన్స్లో. కాబట్టి జస్ట్ వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారి నా ప్రాన్స్ వండండి. సో మన ఫ్రై అయిపోయిందో, దిస్ ఇస్ ఎనఫ్. మన ప్రాన్స్ ఫ్రై రెడీ. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ, అటు కలుపుకోవటానికి ఇటు నంచుకోవటానికి వీలుగా ఉండే ప్రాన్స్ అంటూ ఫ్రై. సో చూసేసి ఊరుకుంటారా? చేసేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు.